కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమాన్ని సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో ముందడుగు ఏ విధంగా జరిగింది అన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూలంకషంగా వివరించడం జరిగింది. మన ఎంపీ గారు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాల వివరాలని తెలుసుకుందాం. సార్, సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి విజయాలు సాధించింది కూటమి ప్రభుత్వం? అందరికీ నమస్కారాలు. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి ఒకే దఫా ఎన్నికలు జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని కూడా అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ 94% గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేదాని కొరకు సమర్థమైన వ్యక్తి అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా నిర్ణయం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమం అనేది కూడా వారు సాగించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 సంవత్సర కాలం పరిపాలన, ఇది సుపరిపాలన తొలి అడుగు, మంచి పరిపాలన. ఈ సంవత్సర కాలంలో చూసా ఉన్నప్పుడు ఎక్కడ అరాచకాలు లేదు, అన్యాయాలు లేదు, అక్రమాలు లేదు, అవినీతి అనేది కూడా లేదు. ఒక పద్ధతిగా 1 సంవత్సర కాలంలో ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్. సూపర్ 6 అనేది కార్యక్రమం అనేది ఒక మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు కూడా ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే అవి ఆచరణలోకి తీసుకురావటం అనేది ఏ విధంగా అనేది కూడా మనం ముందుకు చూస్తున్నాం. పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వటం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెన్షన్ ఇచ్చేది కూడా రాష్ట్రం అనేది కూడా లేదు. అదేవిధంగా ఈ మధ్యనే చూస్తున్నాం తల్లికి వందనం అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో పిల్లల్ని చదివించుకునే దాని కొరకు తల్లులకి అందరికి కూడా ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉండినా కూడా వారందరికీ 15,000 రూపాయలు చెందేటట్టుగా కూడా వారికి కూడా ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం. రాబోయే రోజులు రైతు భరోసా అనేది కూడా కార్యక్రమం అనేది కూడా జూలై నెలలో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా కూడా వెసులుబాటు కల్పించేటట్టు వారి వ్యవసాయం చేసే సమయంలో రైతులకు కూడా ఒక అందుబాటు రావటం. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సేవ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేయబోతున్నారు. అన్నప్పుడు సూపర్ 6 అనేది మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారో అంటే దాదాపు 1 సంవత్సరం కాలంలోనే ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను కూడా పూర్తి చేయటం అంటే చాలా అరుదైన విషయం. అది భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనిది అది. అందులో మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ 10 లక్షల రూపాయల అప్పులు అనేది మన రాష్ట్రానికి ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి చాలా కష్టతరమైన పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితిలో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా దానిని ముందుకు సాగిస్తూ డెవలప్మెంట్, ముఖ్యంగా ప్రజలు అనేది కోరుకునేది వెల్ఫేర్ ఒక పక్క, డెవలప్మెంట్ 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తాం అనేది మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దానిని ఆచరణలోకి తీసుకొని వచ్చేదాని కొరకు మొదటి సంవత్సరంలో చేస్తున్న కృషి అనేది రెండవ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ మెథడ్ అనేది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనే పద్ధతుల్లో అన్ని రకాల రోడ్లు వేసేదాని కొరకు, మంచినీటి వసతి వచ్చేదాని కొరకు, తర్వాత ఎయిర్పోర్ట్లు వచ్చేదాని కొరకు, పోర్ట్లు వచ్చేదాని కొరకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పోలవరం టు బనకచర్ల ఇటువంటి అన్నీ కూడా ఈ పథకంలో కూడా తీసుకొచ్చి ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ కూడా ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి కూడా వీలవుతుందనేది. ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కొరకు అన్నీ కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీ రోడ్లు, మెయిన్ రోడ్లు, కనెక్టెడ్ రోడ్స్, మిగతా ఇంటర్నల్ రోడ్స్ అయితే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి చేయటం అనేది కూడా అయింది. మరలా కూడా నెక్స్ట్ మంత్లో పల్లె పండుగ కార్యక్రమం కూడా రాబోతుందని చెప్తున్నారు.
ఈ అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు కూడా కలిసి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే లోకేష్ బాబు గారు అయితే చాలా చక్కగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉన్న మంచి మంచి పెద్ద యూనివర్సిటీలు వాళ్ళు కూడా రప్పించి, అదేవిధంగా ఉపాధి అనేది కూడా 20 లక్షల మందికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం, యువతకు ప్రోత్సాహం ఇస్తాం అనేది ఆ ఎన్నికల సమయంలో చెప్పిన తీరు విషయంలో కూడా ఇప్పుడు ఒక సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా కంపెనీలని విశాఖపట్నంలో పెద్ద పెద్ద కంపెనీ TCS, గూగుల్ కంపెనీలు ఇటువంటివన్నీ కూడా చాలా కంపెనీలు, కాగ్నిజెంట్ అన్నీ కూడా వీటిలో ప్రతి ఒక్క దాంట్లో ఒక 10,000 మంది 15,000 మంది ఉద్యోగాలు చేసుకునేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు అనేది 6 లక్షల ఉద్యోగాలు అనేది ఇప్పుడు మనం ఒక సంవత్సరంలో కూడా తీసుకురావడం కాకుండా 20 లక్షల ఉపాధి అనేది ఇచ్చే ఉద్యోగాలు అనేది 5 సంవత్సరాల కాలం అవసరం లేదు, 3-4 సంవత్సరాల్లో కూడా చేస్తూ అభివృద్ధి అంటే ఇండస్ట్రీస్ ఇప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు పెట్టేదాని కొరకు అందరూ కూడా సంతకాలు కూడా పెట్టి ఇప్పుడు శంకుస్థాపనల స్టేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జరగబోతున్నాయి అన్నట్టు. ప్రతిదీ పెద్ద పెద్ద పరిశ్రమలు, BPCL అంటే రామాయపట్నంలో చూస్తున్నాం మనం 90,000, NTPC అంటే నేషనల్ థర్మల్ పవర్ కరెక్షన్ 1,80,000 కోట్ల రూపాయలు కూడా ఇటువంటి పెద్ద పెద్ద ArcelorMittal 65,000 కోట్ల రూపాయలు, ఈ రిలయన్స్ వారు కూడా దాదాపు 55,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG అనేది కూడా మన కనిగిరి ప్రాంతంలో కూడా మన లోకేష్ బాబు గారు రావటం, దాన్ని కూడా ఈయన ఫౌండేషన్ వేయటం కూడా చూసాం. ప్రతి ఒక్క జిల్లాని కూడా అభివృద్ధి చేయాలనే దాని కొరకు విజన్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా 2047 అనేది కూడా కొత్తగా కూడా వారు ఏర్పరిచి ఇది కమిటీని, ఆ కమిటీలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా చైర్మన్గా ఉంటారు, MP అనేవాడు అక్కడ కన్సర్న్ ఉండేవారు చైర్మన్ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వైస్ చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు, తదితర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉంటారు. ఈ అభివృద్ధి ఏ జిల్లాకి ఎక్కడికి ఏ కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి జరిగితే బాగుంటుంది, ఏవే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు తయారు చేసుకునే దాని కొరకు ఒక వారం రోజుల్లోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఒక మీటింగ్ కూడా పెడతానని చెప్పారన్నప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో గ్రామాల్లో కూడా అభివృద్ధి చూపించాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కాబట్టి అదే పదంలో ప్రకాశం జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాలు, అందులో ఒంగోలు పార్లమెంట్కి 7 నియోజకవర్గాలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కూడా ప్రత్యేకమైన హెడ్ క్వార్టర్స్ అనేది ఒంగోలు ప్రాంతంలో సోదరుడు ఎమ్మెల్యే ధనార్జన్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూస్తున్నారు. కాబట్టి మంచినీటి వసతి, హౌసింగు, అందరికి టూరిజం అంతా ఎక్కడ రోడ్లు ఇవన్నీ కూడా సక్రమంగా చేసే పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎక్కువ నిధులు తెప్పించే విధంగా కూడా గట్టిగా కూడా మేమంతా కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువగా చూస్తున్నారు. ఒక సంవత్సరమే పరిపాలన అది, 2వ సంవత్సరంలో ఎక్కువగా అభివృద్ధి వస్తుంది. అదేవిధంగా టేకాఫ్ అయ్యే దాని కొరకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా కూడా మంచి అభివృద్ధి చూపిస్తూ మాకు మరలా కూడా 2029వ సంవత్సరంలో ప్రజలు పట్టం కట్టే విధంగా కూడా వారికి అందరికీ అన్ని సేవలు కూడా చేసేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూడా ఇక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరూ కూడా కలిసి కట్టుగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ మన ప్రకాశం జిల్లాలో అందరూ గౌరవ శాసనసభ్యులందరూ కూడా వారు కృషి చేయటం అనేది చూస్తున్నా ఉన్నప్పుడు ఈ 8 మంది శాసనసభ్యులు చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వారి ప్రపోజల్స్ కూడా తయారు చేసి ప్రతి మంత్రి గారి దగ్గరికి వెళ్తారు, ముఖ్యమంత్రి గారితో కూడా వెళ్ళటం అని కాకుండా కూడా వారి కార్యక్రమాలు శాంక్షన్ చేసి తీసుకురావడం అనేది ప్రగతి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈసారి యాక్షన్ ప్లాన్ అనే దాంట్లో డిస్కషన్ కూడా జరగబోతున్నాయి. 2047కి జరిగే యాక్షన్ ప్లాన్లో అవి ఇంకా కూడా మీరు ఎక్కువగా చూస్తారని తెలుపుకుంటూ, గత 5 సార్లుగా ఎంపీగా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు బాగా హుషారుగా కనిపిస్తున్నారు. ఏమి అభివృద్ధి సాధించారంటే ఎక్కువగా? ఈ 207 LC నెంబర్ అనేది 207లో దాన్ని క్లియర్ చేయొచ్చాం. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేదాని కొరకు
దానిని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ జరిగింది. తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా అది ఒక 2-3 వారాల్లో వచ్చేస్తుంది. రాగానే ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అవుతుంది. పశ్చిమ ప్రాంతానికి చూసుకున్నప్పుడు బైపాస్ ఒకటి మెయిన్గా కూడా ఈ బైపాస్ అనేది కూడా నేషనల్ హైవేస్లో కూడా మినిస్టర్ గారి ద్వారా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇప్పుడు పీడీ వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా అలైన్మెంట్ తయారు చేస్తున్నారు. ఉన్నప్పుడు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసుకొని ముఖ్యంగా మాకు పశ్చిమ ప్రాంతంలో కావాల్సిన వెలుగొండ అనేది ప్రాజెక్ట్, మార్కాపురం జిల్లా కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇకపోతే కనిగిరి ప్రాంతంలో అయితే IIIT అనేది కూడా అది కూడా పెండింగ్ అదే విధంగా ఉన్నది. ఇక గిద్దలూరు ప్రాంతంలో చూసుకున్నప్పుడు సగిలేరు అనేది కూడా ఆ ఏరు మన డెవలప్మెంట్ అనేది కూడా మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కూడా అంటే వెనుకబడిన ప్రాంతం అనేది పశ్చిమ ప్రాంతం అన్నది, కొంత తీర ప్రాంతం అనేది కొండేపి నియోజకవర్గం చూసుకున్నా, ఒంగోలు నియోజకవర్గం చూసుకున్నా ఇవన్నీ కూడా కొంతవరకు తీర ప్రాంతంలో ఒక అభివృద్ధి అనేది కొంత జరుగుతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి చేసుకునే దాని కొరకు సాగునీరు తాగునీరు ఇంకా కూడా ఇచ్చే దాని కొరకు ఈ పోలవరం బనకచెర్ల అనేది కూడా ప్రాజెక్ట్ వస్తే ఈ నాగార్జున సాగర్ కుడి కాలువ అనేది మనం ఎప్పటి నుంచో అనుకున్న కాలం లాంటిది కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్క రైతులు కూడా సస్యశ్యామలంగా అయ్యేదానికి ప్రాంతం కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాం. మాగుంట కుటుంబ చోరం ప్రత్యేకంగా మీ సేవలోనే ఉంటుంది మాగుంట కుటుంబం అని మరొకసారి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదండి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నటువంటి అంశం. సంవత్సర కాలంలో రాష్ట్రం చెప్పినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు వాటిని తూచే తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. 2వ సంవత్సరంలో కూడా ఇంకా ఉత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని, అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. అభినందనలు సార్ మీకు సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు. కెమెరామెన్ నాగేంద్రతోటి పొన్నూరు శ్రీనివాస్, డి న్యూస్.